వీధిలోకి ఎప్పుడైతే వెళ్ళాడు, నోరు తెరిచాడు, నోరు తెరిచి నినివే పట్టణస్తులారా, ఇక 40 దినాలలో ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడిపోతుంది, ఈ పట్టణ దోషము దేవుని దగ్గరికి వెళ్ళి పాపం పడిపెట్టింది, దీనికి దుర్గతి సంభవించబోతుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడట. నేను మారు మనసు పొందండి అని చెప్పలేదు, పశ్చాత్తాపడండి అని చెప్పలా, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పట్లేదు. దేవుడు చెప్పిన మాట పట్టుకుని 40 దినాల్లో దీనికి దుర్గతి సంభవించబోతుంది, ఇది అగ్ని చేత కాల్చేయబడుతుంది, 40 దినాల్లో ఈ పట్టణంలో ఒక్కరు కూడా మిగలని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇలా ఆలకించారట. ఒకరికొకరు చెప్పుకుంటున్నాడు, అమ్మో 40 దినాల్లో దేవుడు దీన్ని తగలబెట్టేస్తున్నాడట, అమ్మో మహాపాపికులుగా పాపిష్లుగా మనం ఉన్నాం, నిజమే మనం పాపులమే, ఇదిగో ఘోరమైన పాపులమే అని ఒకరికొకరు చెప్పుకుని ఆ నినివే పట్టణస్తులందరూ చెప్పుకుంటూ ఆ వార్త రాసు